వెల్కమ్ టు 30 minutes. అతివేగం తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖుల కుటుంబాల్లో విషాదం నింపుతోంది. థ్రిల్ కోసమో, ప్రయాణ సమయాన్ని తగ్గించే ఉద్దేశమో, లేక వాహన సామర్థ్యాన్ని వాడుకోవాలన్న ఆసక్తో కారణం ఏదైనా సరే వీటన్నింటి పర్యవసానం మాత్రం మృత్యు కౌగిలిలోకి ఒదిగిపోవడమే అవుతోంది. సెకండ్ల వ్యవధిలోనే 100 కిలోమీటర్ల స్పీడ్ను అందుకునే వాహనాలు అంతే వేగంగా మరణానికి చేరువ చేసేస్తున్నాయి. కోట్ల రూపాయలు ఖరీదు చేసే కార్లు, లక్షల రూపాయల బైక్స్ ఓవర్ స్పీడ్ సాక్షిగా నిండు జీవితాలను మింగేస్తున్నాయి. ఇదే వాల్టి 30 minutes. మన దేశంలో రైళ్లే గంటకు 200 కిలోమీటర్ల స్పీడ్ను ఇంకా అందుకోలేదు. మరి అంత స్పీడ్ను రోడ్డు మీద అందుకునే ప్రయత్నం చేస్తే ఏమవుతుంది? కళ్ళు చెదిరే ఆ వేగంలో జీవితమే చెదిరిపోతుంది. మన రోడ్ల సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తయారైన వాహనాలు కావు. మలుపులతో నిండిన మన రోడ్ల మీద నడపడానికి వీలైనవి కావు. వీటికి తోడు అతివేగం. ఒక ప్రయాణం ప్రమాదంగా మారడానికి కావలసిన అన్ని పరిస్థితులను కోట్ల రూపాయలు చెల్లించి మరీ కల్పించుకోవడం. ఆ తర్వాత జరిగేదేముంది? దారుణం తప్ప. అతివేగం మరో ప్రముఖుడి కుటుంబంలో విషాదం నింపింది. కోట్ల రూపాయల ఖరీదు చేసే వాహనం ప్రాణాలకు అభయం ఇవ్వలేకపోయింది. నిర్లక్ష్యమో, ప్రయాణ సమయాన్ని తగ్గించే ఆతృతో, కారణం ఏదైనా 2 నిండు జీవితాల్ని మింగేసింది. అజారుద్దీన్ తనయుడి దగ్గర నుంచి మొదలు పెడితే అతివేగం, మద్యం ప్రముఖుల పిల్లల నిండు జీవితాల్ని చిదిమేస్తూనే ఉన్నాయి. హైదరాబాద్లో బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్తో పాటు అతని స్నేహితుడు రాజా రవిచంద్ర అక్కడికక్కడే మరణించారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లోని 9వ నెంబర్ మెట్రో పిల్లర్ని నిషిత్ కారు అతి వేగంతో దూసుకెళ్లి అత్యంత బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో నిషిత్ మెర్సిడెస్ బెంజ్ 210 కిలోమీటర్ల వేగంతో వెళుతోంది. నిషిత్ నారాయణ వారి మిత్రులతో పాటు బెంజ్ కారులో నారాయణగూడ నుంచి బయలుదేరి మరి అతనికి ఇంటికి వెళ్తున్న సందర్భంలో రోడ్ నెంబర్ 36లో ఒక మెట్రో పిల్లర్కు ఢీకొనడం మూలన అదే స్పాట్లో నిషిత్ నారాయణ వారి ఫ్రెండ్ వర్మ స్పాట్లో చనిపోవడం జరిగింది. భారతదేశంలో గంటకు 200 కిలోమీటర్ల స్పీడ్ను ఇంకా రైళ్లే అందుకోలేదు. గంటకు 200 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీసే ముంబై గోవా తేజస్ ఎక్స్ప్రెస్ను ముంబై గోవా మధ్య ఈ ఏడాది జూన్లో ప్రవేశపెట్టనున్నారు. దేశంలో ఇంకా రైళ్లే అందుకోని వేగాన్ని స్పోర్ట్స్ వెర్షన్ కార్లతో, బైక్స్తో రోడ్ల మీద అందుకునే ప్రయత్నం చేస్తే మోగేవి మరణం మృదంగాలే. గత కొన్నేళ్లుగా అనేక మంది ప్రముఖుల ఇళ్లలో కారు చీకట్లు నింపింది ఈ అతివేగమే. నిషిత్, అతని స్నేహితుని మరణానికి కారణమైన వాహనం మెర్సిడెస్ బెంజ్ AMG సిరీస్కి చెందిన G63 మోడల్ కారు. రిజిస్ట్రేషన్ నెంబర్ TS07FK 7117. దీని ధర 2.5 కోట్ల రూపాయలకు పైనే. 5.4 సెకండ్లలోనే 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. 7 గేర్లు, 8 సిలిండర్లు, కారు బరువు 3200 కేజీలు. ఇంజిన్ ఎనర్జీ 420 కిలోవాట్, హార్స్ పవర్ 5461 cc. అత్యంత భద్రతతో కూడిన మోడల్ ఇది. అలాంటి బెంజ్ కారు 210 కిలోమీటర్ల వేగంతో మెట్రో పిల్లర్ను ఢీకొట్టడంతో V8 బైటర్బో ఇంజన్ నామరూపం లేకుండా నుచ్చైపోయింది. కారు ముందు భాగం మొత్తం రూపురేఖలు లేకుండా ధ్వంసమైంది. కారులో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఎయిర్ బ్యాగ్స్ కూడా ప్రాణ నష్టాన్ని నివారించలేకపోయాయి. బట్ ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయినప్పటికీ ఎందుకు ప్రొటెక్షన్ ఇవ్వలేదు అంటున్నారు? ప్రొటెక్షన్ ఇచ్చినాయి సార్. ఎయిర్ బ్యాగ్స్ ఎంతవరకు అయితే ప్రొటెక్షన్ ఇవ్వాలి అంతవరకు ప్రొటెక్షన్ ఇచ్చిందండి. కానీ ఏంటంటే ఆ మెట్రో పిల్లర్ తోటి చెస్సి టోటల్గా లోపలికి
ఇంపాక్ట్ లోపలికి ఇచ్చేస్తాను టోటల్గా. వచ్చేటప్పటికి ఏంటంటే లోపల కూర్చున్న వాళ్ళు కంపల్సరీ డ్యామేజెస్ అవుతాయండి. సో ఎయిర్ బ్యాగ్స్ అందుకనే సపోర్ట్ చేయలేకపోయాయి. సపోర్ట్ చేసిన ఎయిర్ బ్యాగ్స్ కూడా మీకు సేఫ్టీ ఇవ్వలేకపోయినాయి. మన దేశంలో ప్రధాన నగరాల్లోని రహదారులు సైతం సాధారణ వేగంతో ప్రయాణించడానికి అనువుగా రూపొందించినవే. అలానే ప్రమాదాలకు కారణమయ్యే మలుపులు లేకుండా రోడ్లు నిర్మించే స్థితికి ఇంకా మనం చేరుకోలేదు. ప్రధాన రహదారుల నుంచి వాటి అనుబంధ రహదారుల దాకా ఇదే పరిస్థితి. మలుపు దగ్గరకు వచ్చేదాకా వాహనదారులకు అది ఉన్నట్టుగా తెలీదు. ఒక మోస్తరు వేగంతో వచ్చిన మలుపుల దగ్గర ప్రమాదాలు తప్పవు. అలాంటిది 200 కిలోమీటర్లకు పైగా వేగంతో దూసుకొచ్చిన నిషిత్ను అతని స్నేహితుణ్ణి కోట్ల ఖరీదు చేసే బెంచ్ కాపాడలేకపోయింది. మన ఈ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్లో ఉన్న ప్రాంతాన్ని ఒక్కసారి చూస్తే పూర్తిగా జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి మనకి వస్తున్న వాహనాలు మనం చూస్తే అక్కడ వరకు ఒక స్ట్రైట్గా ఉన్న రోడ్డు పిల్లర్ నెంబర్ 8 దగ్గరకు వచ్చిన తర్వాత ఒక్కసారిగా కర్వ్ స్టార్ట్ తీసుకుంది. ఇక్కడ కానీ అప్రమత్తంగా డ్రైవర్ కానీ లేకపోతే వాహనాన్ని నడిపేవాళ్ళు నేరుగా వచ్చి పిల్లర్ నెంబర్ 9ని ఢీ కొట్టే అవకాశం మనకి స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు నారాయణ కుమారుడికి జరిగిన ప్రమాదంలో ఇదే మనకు కనిపిస్తుంది. వెహికల్ ఫీచర్స్ ఎంత గొప్పగా అయినా ఉండొచ్చు, కానీ అవన్నీ ఆ వాహనం కోసం కాదు. ఆ వాహనంలో ప్రయాణించే వారి సౌకర్యం కోసం, భద్రత కోసం. కానీ స్పోర్ట్స్ వెర్షన్ కార్లు, బైక్స్ కెపాసిటీ వాటిని ఉపయోగించే వారి భద్రతను విక్కిరిస్తోంది, ప్రాణాలని తీసేస్తోంది. స్పీడ్ డ్రైవింగ్ కు సంబంధించి నిషిత్కు ఈ ఏడాదిలో 3 సార్లు ఫైన్ వేశారు. జనవరి 24న, మార్చి 1న గండిపేట ఏరియాలో నిషిత్ 150 కిలోమీటర్ల వేగంతో కారు నడిపినట్టు స్పీడ్ గన్ కెమెరాలతో గుర్తించారు పోలీసులు. అలాగే మార్చి 11న మాదాపూర్ ఔటర్ రింగ్ రోడ్ ఏరియాలో కూడా నిషిత్ 150 కిలోమీటర్ల అతివేగంతో కారు నడిపినట్టు స్పీడ్ గన్స్ పసిగట్టాయి. ఆ ఆధారాల ప్రకారం నిషిత్కు అప్పట్లో 4,000 రూపాయల జరిమానా విధించారు ట్రాఫిక్ పోలీసులు. అదే అతివేగం ఇప్పుడు నిషిత్తో పాటు అతని స్నేహితుని ప్రాణాల్ని బలి తీసుకుంది. అజారుద్దీన్, కోట శ్రీనివాసరావు, బాబుమోహన్, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఇలా ఎందరో ప్రముఖుల పిల్లలు ఇలానే అతివేగానికి బలైపోయారు. మన రోడ్లకు ఏమాత్రం సరిపోని అత్యంత ఖరీదైన కార్లు, బైక్లు నడుపుతూనే వారంతా ప్రాణాలు కోల్పోయారు. అతివేగం, మద్యం మత్తు, మలుపులు, రోడ్డు నిర్మాణంలో లోపాలు, రహదారుల నిర్వహణలో నిర్లక్ష్యం. ఒక ప్రమాదం వెనుక ఇలా అనేక కారణాలుంటాయి. కానీ ప్రముఖుల కుటుంబాల్లో మోగుతున్న మరణ మృదంగాలకు ప్రధానమైన కారణాలు రెండు. ఒకటి, మన రోడ్ల మీద నడపడానికి ఏమాత్రం సురక్షితం కాని వేల సీసీ ఇంజిన్ వాహనాలు. 2, అతివేగం. ఎక్స్లేటర్ తొక్కగానే సెకండ్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకునే వెహికల్స్ అంతే స్పీడ్తో మరణ శాసనాలు రాసేస్తున్నాయి. రోడ్డు ప్రమాదాలు ప్రముఖుల కుటుంబాల్లో చీకట్లు నింపుతున్నాయి. కార్లు కావచ్చు, బైక్స్ కావచ్చు, అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో రోడ్డు ప్రమాదాల్లో ప్రముఖుల పిల్లలు బలైపోతున్నారు. మన రోడ్ల మీద నడపడానికి ఏమాత్రం వీలు కాని ఫారిన్ వాహనాలు, స్పోర్ట్స్ వెర్షన్ వెహికల్స్ కేంద్రంగానే ఈ ప్రమాదాలన్నీ జరుగుతున్నాయి. కోట శ్రీనివాసరావు కుమారుడు కోట ప్రసాద్ స్పోర్ట్స్ బైక్ పై అత్యంత వేగంగా ఔటర్ రింగ్ రోడ్ మీద ప్రయాణిస్తూ ప్రాణాలు కోల్పోయారు. అప్పుడప్పుడే నటుడిగా పేరు తెచ్చుకుంటూ తండ్రి స్థాయికి ఎదుగుతాడని అంతా భావిస్తోన్న వేళ సరిగ్గా ఫాదర్స్ డే నాడు తండ్రికి పుత్రశోకం మిగులుస్తూ కోట ప్రసాద్ ఔటర్ రింగ్ రోడ్ కు బలైపోయారు. అజారుద్దీన్ తనయుడు అయాజుద్దీన్ ఔటర్ రింగ్ రోడ్ మీద జరిగిన బైక్ రేస్ లో పాల్గొని ప్రాణాలు కోల్పోయాడు. కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కుమారుడు ప్రతీక్ రెడ్డి అతని స్నేహితుల్ని కూడా ఈ అతివేగమే బలి తీసుకుంది. మాజీ డీజీపీ పేర్వారం రాములు మనవడు వరుణ్ పవార్ అతని స్నేహితులు కూడా ఔటర్ రింగ్ రోడ్ మీద జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. బాబుమోహన్ కుమారుడు పవన్ కుమార్ బైక్ యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోయారు. హరికృష్ణ పెద్ద కుమారుడు జానకిరామ్ NH-65 మీద జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. రాంగ్ రూట్లో వచ్చిన ట్రాక్టర్ జానకిరామ్ను బలి తీసుకుంది. ఆ సమయంలో ఆయన సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడంతో ప్రమాద తీవ్రతకు ప్రాణాలు కోల్పోయారు. టీడీపీ నేత లాల్జాన్ బాషా ఇక్కడే రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి డివైడర్ను ఢీకొట్టడంతోనే ఘటనా స్థలంలోనే లాల్జాన్ బాషా మరణించారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో టీడీపీ నేత ఎర్రన్నాయుడు ప్రయాణిస్తున్న వాహనం వేగంగా వెళుతూ పెట్రోల్ ట్యాంకర్ను ఢీకొట్టడంతో ఆయన కన్నుమూశారు.
వైఎస్ఆర్సీపీ నేత శోభా నాగిరెడ్డి కూడా కార్ ప్రమాదంలోనే మరణించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణం. నిర్దేశించిన వేగంతో వెళ్తున్న వాహనాలకు కూడా భరోసా ఇచ్చే స్థాయిలో మన రోడ్లు లేవు. అందుకు డిజైన్ లోపం దగ్గర నుంచి మలుపులు, రహదారుల నిర్వహణ ఇలా అనేక కారణాలున్నాయి. చివరకు 100 కిలోమీటర్ల వేగం వరకు వెళ్లొచ్చు అని అభయమిస్తున్న ఔటర్ రింగ్ రోడ్ కూడా ఎందరినో పొట్టన పెట్టుకుంది. ఈ నేపథ్యంలో అసలు మన రోడ్లు ఏమాత్రం సపోర్ట్ చేయని స్పోర్ట్స్ వెర్షన్ కార్లు, బైక్లు, 1000 సీసీ ఇంజన్ కెపాసిటీ ఉన్న వెహికల్స్ ను ప్రముఖుల పిల్లలు వాడుతున్నారు. తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు అదే తరహాలో తన కుటుంబానికి కన్నీళ్లు మిగులుస్తూ వెళ్లిపోయాడు నిషిత్. సీట్ బెల్ట్ పెట్టుకుంటే ప్రమాదం జరగదు, నిజమే. ఎయిర్ బ్యాగ్స్ ఉంటే ప్రాణహాని ఉండదు, ఇది నిజమే. కానీ ఈ నిజాలన్నీ ఒక స్థాయి వేగం వరకు మాత్రమే నిజాలు. మితిమీరిన వేగంతో దూసుకుపోతే మీ వైపు దూసుకొచ్చే మృత్యువును సీట్ బెల్ట్ కానీ ఎయిర్ బ్యాగ్స్ కానీ ఆపలేవు. అందుకు నిషిత్ ప్రమాదమే ఒక హెచ్చరిక. 1000 సీసీ ఇంజిన్ ఉన్న వాహనాలు సెకండ్లలోనే 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలవు. కానీ ఆ వేగాన్ని సెకండ్ల వ్యవధిలో తగ్గించడం సాధ్యమయ్యే విషయం కాదు. మన వేగమే మన శత్రువు, మర్చిపోవద్దు. అతివేగం వెనుకుండేది కేవలం నిర్లక్ష్యం మాత్రమే కాదు, సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటున్నామన్న నమ్మకం కూడా ఉంటుంది. సీట్ బెల్ట్ పెట్టుకున్నాం, మనది హై అండ్ మోడల్ వెహికల్, అన్ని వైపులా ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, ఏం పర్వాలేదన్న అతి విశ్వాసంతో కూడా చాలా మంది ఓవర్ స్పీడ్ లో వెళ్తుంటారు. కానీ సీట్ బెల్ట్ అయినా, ఎయిర్ బ్యాగ్ అయినా, చివరకు హెల్మెట్ అయినా ఒక స్థాయి వేగం దాటిన తర్వాత జరిగే ప్రమాదంలో ఏమాత్రం రక్షణ కల్పించలేవని నిపుణులు తేల్చి చెప్తున్నారు. సీట్ బెల్ట్ కానీ లేకుంటే మనం ఆ బెలూన్లు ఓపెన్ చేయడం వల్ల హెడ్కు గాయం తగలడం తక్కువ జరుగుతుంది. సో హెడ్ ఇంజరీస్ తక్కువ ఉంటాయి. కానీ మన చెస్ట్ కానీ అబ్డామెన్లో కానీ ఆ ప్రెషర్తోని ఆ ఫ్రాక్చర్స్ ప్లస్ కాళ్ళు చేతులు విరగడం కూడా వెరీ కామన్గా జరుగుతుంది. ఆ బెలూన్ అనేది వచ్చేసి ఓన్లీ మనకు చెస్ట్ అబ్డామెన్కే ఆపుతుంది. కానీ కాళ్ళు చేతులు బ్రేక్ మీద మనం కాలు పెట్టి ఆ ఇంపాక్ట్ మనం చేసినప్పుడు ఆ ప్రెషర్ని తట్టుకోలేక ఎముకలు లాంటివి కూడా విరిగిపోయినప్పుడు లోపల ఉండే మామూలు మన లివర్ కానీ స్ప్లీన్ కానీ కిడ్నీలు కానీ ఈజీగా రప్చర్ అయ్యే అవకాశం ఉండి బ్లీడింగ్ అవుతుంది. 2 వీలరే వేసుకోండి, నేను హెల్మెట్ పెట్టుకున్నాను కాబట్టి నేను పడ్డా ఏం కాదులే అనే ఉద్దేశంతో మనం రోడ్ల మీద చూస్తుంటాం, ఇట్లా జర్రమని వెళ్ళిపోయి స్పీడ్లో వెళ్ళిపోతుంటారు. ఆ హెల్మెట్ కూడా పగిలిపోయి కానీ లేకుంటే హెల్మెట్ ఒతకపోయి కానీ లేకుంటే ఆ హెల్మెట్కు ఉండే మనకు మెడకు అదేదో బెల్ట్ కానీ దాంతో కూడా ఇంజరీస్ జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఏదో ఒకటి ప్రొటెక్టెడ్ చేసి కాబట్టి అనే మొదలు ఓవర్ కాన్ఫిడెన్స్లో మనం బండి నడిపితే అది ఇంపాసిబుల్. ఇది మనం ప్రాణాలను కాపాడదండి. ఇది ఒక లెసన్ యాక్చువల్లీ. పిల్లల మీద మమకారం కోట్ల రూపాయల ఖరీదు చేసే వాహనాలు కొనిచ్చేలా చేస్తోంది. కానీ ఆ వాహనాలే తమ పిల్లల్ని మింగేస్తాయన్న విషయాన్ని ప్రముఖులు గ్రహించలేకపోతున్నారు. 1000 సీసీ ఇంజన్ వెహికల్స్, పైగా అర్ధరాత్రి కూడా స్వేచ్ఛగా తిరిగే అవకాశం. వీటికి తోడు మలుపుల నుంచి మొదలు పెడితే డిజైన్ లోపాలు, నిర్వహణ దాకా అనేక కోణాల్లో వెక్కిరించే మన రహదారులు అన్నీ కలిసి ప్రముఖుల కుటుంబాల్లో అంతులేని దుఃఖాన్ని మిగులుస్తున్నాయి. రోడ్ డిజైన్ నుంచి స్పీడ్ మేనేజ్మెంట్ దాకా మనం చాలా విషయాల్లో వెనుకబడి ఉన్నాం. అలాంటప్పుడు అత్యంత వేగవంతమైన వాహనాల్లో దూసుకెళ్తే ప్రమాదాలు జరక్క ఇంకేమవుతుంది? ఈ విషయాన్ని ఇప్పటికైనా ప్రముఖులు గ్రహించాలి. కోట్ల రూపాయలు ఖరీదు చేసే వాహనాలు పిల్లలకు కొనివ్వడం వెనుక ఉన్నది ప్రేమే కావచ్చు, కానీ ఆ వెహికల్స్ కున్న 1000 సీసీ ఇంజిన్ మాత్రం మృత్యు జపం చేస్తుంది, మరణ శాసనం రాస్తుంది. ఇదే వాళ్ళ 30 minutes. చూస్తూనే ఉండండి TV9.